హాయ్, నా పేరు నంది వెలుగుల ఆర్టిస్ట్ని. సో ఇక్కడ మనము వాటర్ కలర్లో లాస్ట్ క్లాస్లో మనం లీవ్స్ వేసాము. ఈ క్లాస్లో మనం ఫ్లవర్స్ వేస్తున్నాం. ఫ్లవర్స్ బేసిక్గా ఇక్కడ నేను కన్స్ట్రక్షన్ చూపిస్తున్నాను ఎట్లా ఉండాలి అని స్టెప్ బై స్టెప్. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్లవర్ బేసిక్ షేప్ ఏ రకంగా ఉంటుందనేసి ఇక్కడ వేశాను ఫస్ట్ స్టెప్లో. సో సెకండ్ స్టేజ్లో దానికి కొన్ని పెటల్స్, ఆ పెటల్స్తో పాటు కింద బేసిక్ షేప్ ఏ రకంగా, పెటల్ షేప్స్ ఏ రకంగా వస్తుంది, విడ్త్ లెంత్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ వేశాను. నేను డ్రా చేసేది రోజ్ డ్రా చేస్తున్నాను. చాలా లైట్ కలర్స్లో వేద్దాము ఇక్కడ మనము. ఓకే, సో ఇది సెకండ్ వన్ కంప్లీట్ అయింది. థర్డ్ మనం వేసిన దాంట్లో ఫస్ట్ షేపు, సెకండ్ పర్స్పెక్టివ్ ఏదైతే వేసామో, సెకండ్ దాంట్లో ఏదైతే మనము యాంగిల్ డ్రా చేసామో విడ్త్ లెంత్, దాంతోపాటు పెటల్స్ని ఇంకొంచెం యాడ్ చేశాను థర్డ్ దాంట్లో. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ నేను మళ్ళీ ఫ్లవర్ని మొత్తం కొంచెం పెద్ద సైజులో డ్రా చేసుకుంటున్నాను కలర్స్ అప్లై చేయడానికి. ఇక్కడ సేమ్ మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ గైడ్ లైన్స్ ఏవైతే వేసామో ఆ గైడ్ లైన్స్ తోటి నేను ఇక్కడ రోజ్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక పెటల్ అటాచ్ చేశాను. సో కింద 2 పెటల్స్ ఇట్లా బెండ్ అయినట్టుగా ఫోల్డ్ వచ్చినవి 2 పెటల్స్ని ఇక్కడ వేస్తున్నాను. చిన్న లీవ్స్ దాని తర్వాత స్టెమ్, దీనికి మళ్ళీ ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ లీవ్స్. ఇక్కడ ఎప్పుడైనా సరే వాటర్ కలర్ కానీ ఆయిల్ పెయింటింగ్ కానీ ఏది వేసినా ఫస్ట్ బేసిక్ స్కెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు రావాలి. స్కెచింగ్ వర్క్ వస్తే కానీ మనం ఏం వేసాము అనేది వాటర్ కలర్ వేసినప్పుడు ఫైనల్గా షేప్స్ అనేవి కనిపించవు మనకి. సో స్కెచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బేసిక్ షేప్స్ వేసుకొని దాని తర్వాత గైడ్ లైన్స్ తోటి మనం ఒక ఫ్లవర్ని డ్రా చేసుకుంటున్నాం ఇక్కడ. సో వన్స్ ఇక్కడ లీవ్స్ డ్రా అయిపోయిన తర్వాత బేసిక్గా లీవ్ షేప్ ఇచ్చాను. అయిపోయిన తర్వాత లీఫ్కి ఏదైతే షేప్ ఉంటుందో, రోజ్ లీవ్స్కి షేప్ ఏదైతే ఉంటుందో జిగ్జాగ్గా, సో ఆ షేప్ ఇక్కడ డ్రా చేశాను. తోటి ఆ ఫ్లవర్ని డార్క్ వేశాను, దాన్ని నేను లైట్ చేసుకుంటున్నాను. మనం లైట్ చేసుకుంటేనే మనం వాటర్ కలర్స్ వేసినప్పుడు అది కాస్త నీట్గా కనిపిస్తుంది. ఓన్లీ కలర్స్ వరకు పెన్సిల్ లైన్స్ ఉన్నా పర్వాలేదండి, అయినా అది నీట్గానే ఉంటుంది. సో దాంట్లో కూడా ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ ఉంది. ఫర్దర్గా క్లాసెస్లో నేను మీకు ఆ టెక్నిక్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ కలర్ స్టార్ట్ చేద్దాం మనము. సో ఇక్కడ కలర్స్లో ఫస్ట్ నేను లైట్ ఎల్లో కలర్ తీసుకున్నాను. ఎల్లో కలర్ తీసుకొని ముందు బేసిక్ ఒక కలర్ వేశాను. కొంచెం కలర్ వాటర్ ఎక్కువగా ఉన్నాయి, సో ఇక్కడ బేసిక్ కలర్ వేశాను. వన్స్ ఎల్లో కలర్ మనం ఫ్లవర్స్ చూసినప్పుడు మనకి చాలా డిఫరెంట్ కలర్స్, షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ లైట్ ఎల్లో కలర్ని జస్ట్ నేను వాల్యూమ్గా ఇక్కడ నేను లైట్ ఎల్లో కలర్ని జస్ట్ ఫ్లవర్కి ప్లస్ లీవ్స్కి కంప్లీట్గా టచ్ చేశాను. అయిపోయిన తర్వాత నెక్స్ట్
సో ఇక్కడ లైట్ పింక్ కలర్ తీసుకున్నాను, చాలా లైట్గా ఉంది కలర్. సో ఆ డెలికేట్ ఏదైతే పార్ట్స్ ఉన్నాయో, పెటల్స్ ఎంత డెలికేట్గా ఉంటాయో దాని మీద మీరు కలర్స్ చూసినప్పుడు వైట్, ఎల్లో, పింక్ షేడ్ ఇట్లా షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో చాలా లైట్గా ఇచ్చేసి దాని తర్వాత దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ కలర్ టచ్ చేశాను లైట్గా. కలర్ టచ్ చేసిన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను బార్డర్కి ఇచ్చేసి. మొత్తం అంతా పూసేస్తే కంప్లీట్గా ఫ్లాట్గా ఉంటుంది. ఆ టెక్స్చర్ ఏదైతే ఉందో అది రాదు మనకి. ఈ రకంగా చేస్తే చాలా టెక్స్చర్ నీట్గా వస్తుంది. సో అది డ్రై అవుతుంది అంతవరకు. ఇక్కడ లీవ్స్ వేస్తున్నాను. లీవ్స్కి ఆల్రెడీ మనం ఎల్లో ఇచ్చాం ముందు. సో ఇక్కడ లీవ్స్ డ్రా చేశాను. లీవ్స్ పెయింట్ చేస్తున్నాను ఇక్కడ.
నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫ్లవర్ అండి, మళ్ళీ సేమ్ దానికి కూడా గైడ్ లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. దాంతోపాటు దాని బేసిక్ షేప్స్ ఏ రకంగా ఉంటాయి, ఫ్లవర్ షేప్ యాంగిల్ ఏ రకంగా ఉంది అది డ్రా చేసుకుంటున్నాను పెటల్స్ ఇక్కడ. సో ఫస్ట్ స్టేజ్లో దాని బేసిక్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉందో ఇచ్చాం. సెకండ్ స్టేజ్లో పెటల్స్ కొన్ని యాడ్ చేసాం. థర్డ్ స్టేజ్లో మళ్ళీ ఇంకా కొన్ని పెటల్స్ యాడ్ చేసి దాని షేప్ ఫైనల్ చేస్తున్నాం, ఏ రకంగా ఉంది యాంగిల్ అనేది. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ అదే ఫ్లవర్ని కాస్త పెద్దగా డ్రా చేసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ లైట్ పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ పింక్ కలర్ని బేసిక్గా ఒక షేడ్ ఇచ్చేసాను. దాని మీద నేను డార్కర్ వాల్యూమ్ పింక్ కలర్ని బార్డర్స్కి టచ్ చేసి దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. చిన్న చిన్న చాలా లైట్గా ఇస్తున్నాను, కలర్ ఎక్కువగా తీసుకోలేదు. సో కలర్ బ్రైట్నెస్ ఎక్కువగా ఉంది ఇక్కడ. సో ఎక్కడైతే డార్కర్ వాల్యూమ్ ఉంటుందో అక్కడి వరకు డార్కర్ ఇస్తున్నాను. వన్స్ డార్కర్ కలర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాన్ని స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి, లైట్గా వాటర్ తీసుకొని. సో సేమ్ ప్రొసీజర్లో మళ్ళీ నెక్స్ట్ లైట్ పింక్ షేడ్ ఫస్ట్ పెటల్కి ఇచ్చాను. ఇక్కడ పింక్ షేడ్ ఇచ్చిన తర్వాత లైట్ పింక్ షేడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం డార్కర్ కలర్ పింక్ తీసుకొని కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఆ కలర్ డార్కర్ ఎక్కడ కావాలో అక్కడి వరకే పాయింట్స్ పెట్టుకొని దాన్ని వాటర్తో కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ వస్తున్నాను దాన్ని. సో మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అదే రకంగా తీసుకున్నాను వాటర్ తోటి. ఫస్ట్ స్టెప్లో లైట్ పింక్ ఇచ్చాము, అయిన తర్వాత సెకండ్ స్టెప్లో కొంచెం డార్కర్ వాల్యూమ్ ఇచ్చి దాన్ని స్ప్రెడ్ చేసాము ఎడ్జెస్ వరకు. అయిపోయిన తర్వాత మళ్ళీ థర్డ్ స్టెప్లో ఇంకొంచెం డార్కర్ కలర్ ఇచ్చాను దానికి. అది స్ప్రెడ్ అయిపోతుంది స్మూత్గా, ఎందు గురించి అంటే ఆల్రెడీ మనం దానికి కలర్స్ ఆల్రెడీ ఇచ్చాం, మనం లైట్ కలర్స్ ఇచ్చాం కదా. ఎప్పుడైతే డార్కర్ వాల్యూమ్ ఇస్తామో ఆ వాటర్లోకి ఇది ఈజీగా మిక్స్ అయిపోతుంది. సో సేమ్ ప్రొసీజర్ మొత్తం అన్నిటికీ ఫస్ట్ స్టెప్ లైట్ కలర్, దాని తర్వాత డార్కర్, ఎక్కడెక్కడైతే డార్క్ ఉందో అక్కడ. అయిన తర్వాత నెక్స్ట్ లీఫ్ కలర్స్, అది కొంచెం డ్రై అవుతుంది పైది ఫ్లవర్, అంతవరకు ఇక్కడ మన లీవ్స్ కలర్ వేద్దాం. సో లీవ్స్కి కలర్ వేసేటప్పుడు సేమ్ మళ్ళీ లైటర్ కలర్ తీసుకున్నాను. లీఫ్లో చాలా లైట్ కలర్ తీసుకొని టచ్ చేస్తున్నాను ఇక్కడ లీవ్స్కి, లైట్ గ్రీన్ కలర్. అయిన తర్వాత దాంట్లోనే కొంచెం డార్కర్ కలర్ తీసుకొని హైలైట్స్ ఉండే చోట, డార్కర్ వాల్యూమ్ ఉండే చోట టచ్ చేస్తున్నాను.
మధ్యలో ఎక్కడైతే మనకు హైలైట్స్ కావాలో దాన్ని వదిలిపెడుతూ మిగతా గ్రీన్ కలర్ డార్కర్ వాల్యూమ్స్ దగ్గర మనం గ్రీన్ కలర్ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో నెక్స్ట్ అంటే మనకి ఈ లీవ్స్ డ్రై అయ్యే లోపల మనం ఫ్లవర్వి మిగతా వర్క్ కంప్లీట్ చేద్దాము. ఐ థింక్ మీకు ఈ క్లాస్ నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేసినప్పుడు ఇంకా కొంతమందికి ఈ క్లాస్ అనేది వెళ్తుంది. వాటర్ కలర్ క్లాసెస్ అనేవి కంప్లీట్గా నేర్చుకుందాం ప్రొఫెషనల్ లెవెల్ వరకు. ఇది కంప్లీట్గా బేసిక్ క్లాస్ ఇది మనది. సో ఫ్లవర్ మిగతా పార్ట్ ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోయింది. డార్కర్ వాల్యూమ్స్, హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్ చేసాం మనం ఇక్కడ. సేమ్ అట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి లీఫ్కి ఎక్కడెక్కడైతే డార్కర్ వాల్యూమ్స్ కావాలో, హైలైట్స్ కావాలో, డార్కర్ హైలైట్స్ దాంతో టచ్ అప్ ఇస్తున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.